2028లో రాబోయే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల కోసం బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపకాయ ఒప్పందం సెట్ అయిపోయింది. పరిస్థితులను బట్టి ఎన్నికల ముందు కానీ, తర్వాత కానీ బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొత్తులు ఖాయం. నిజానికి ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ కేసీఆర్ బీజేపీ అధిష్టానంతో ముందుగానే డీల్ సెట్ చేసుకున్నారు. తెలంగాణలో బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడాన్ని, లేదా ఎన్నికల తర్వాత కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదట వ్యతిరేకించినప్పటికీ కొందరు కీలక నాయకుల మూవ్మెంట్స్ అని గమనించిన కేటీఆర్ని ఒప్పించి ముందుగానే బీఆర్ఎస్ కర్చీఫ్ తీసుకెళ్లి బీజేపీ పక్క కుర్చీలో వేసి వచ్చారు. 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమని తేలిపోయింది. ఈ విషయం కాంగ్రెస్ నాయకులకి స్పష్టంగా తెలుసు. అందుకే ఎవరి సంచి వాళ్ళు సర్దుకుంటున్నారు. వెనక్కి తీసుకోవాలనే పొరపాట్లు రేవంత్ రెడ్డి సర్కారు చేసేసింది. ఏం చేసినా తిరిగి కాంగ్రెస్ గద్దెనెక్కించడం కష్టమే. అయితే కాంగ్రెస్పై తెలంగాణలో ఉన్న వ్యతిరేకత బీఆర్ఎస్కి మాత్రం పూర్తిగా అనుకూలంగా మారటం లేదు. కేటీఆర్, హరీష్ రావులు నిత్యం జనంలో తిరుగుతూ సీఎం రేవంత్ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ను ఎండగడుతున్నప్పటికీ బీఆర్ఎస్ గ్రాఫ్ సూపర్గా పెరగడం లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే గెలవగలమని, బీజేపీతో పొత్తు అనవసరమని కేటీఆర్ మొదటి నుంచి మొండిగా వాదిస్తూ వచ్చారు. కానీ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదు అనే విషయాన్ని గుర్తించారు కేసీఆర్. అందుకే మారుతున్న పరిస్థితులు, బీజేపీతో తెలంగాణ పార్టీలు, లీడర్లు చేస్తున్న మంతనాలు గుర్తించి కేసీఆర్ 2028లో బీజేపీతో కలిసి వెళ్లడానికి అందరికంటే ముందే సుముఖత వ్యక్తం చేశారు. ఈ దూకుడికి కారణం 3 వ్యక్తులు. ఒకరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 2028లో కాంగ్రెస్ ఓడిపోయి కేవలం 25 నుంచి 30 సీట్లకు పరిమితం అయిపోతే రేవంత్ కాంగ్రెస్ చీల్చి తాను సొంతంగా బీజేపీతో జతకట్టే అవకాశం లేకపోలేదు. మహారాష్ట్రలో, అస్సాంలో బీజేపీ ఇలాగే కాంగ్రెస్ నాయకుల్ని పార్టీలోకి లాగి ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు మనం కలిసి పనిచేయాలంటూ సీఎం రేవంత్కు సూచించడం జనంలో కొత్త అనుమానాలు రేకెత్తించింది. రేవంత్ ఏమీ కాంగ్రెస్లో పుట్టినవాడు కాదు, అన్ని పార్టీలు చూసి ఇక్కడికి వచ్చినవాడు. కనుక కాంగ్రెస్ వదిలి వెళ్ళిపోవడం రేవంత్కి పెద్ద కష్టమేమీ కాదు. 2028లో తెలంగాణలో రేవంత్ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదు. మరో నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈయన వైసీపీలో పుట్టి బీఆర్ఎస్ మీదుగా కాంగ్రెస్లో చేరాడు. పక్కా వ్యాపారి, రాజకీయాలు కూడా వ్యాపారం చేసినట్లే చేస్తాడు. ఏదైనా డబ్బుతోనే కొంటాడు. 2028లో రేవంత్ బీజేపీతో కలవడానికి ధైర్యం చేయలేకపోతే పొంగులేటి అవసరమైతే ఓ 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని తీసుకొని బీజేపీలోకి వెళ్ళిపోగలరు. ఎక్కడైనా డబ్బుతోనే రాజకీయం చేస్తారు కనుక ఆయనకు ఏ పార్టీ అయినా ఒకటే. బీజేపీకి ఉన్న మరో ఆప్షన్ పొంగులేటి. ఇక మూడో వ్యక్తి బీఆర్ఎస్ వెన్నెముక, కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు. హరీష్ రావుకి బీజేపీ చాలాసార్లు ఆఫర్ ఇచ్చింది. 2028 ఎన్నికల్లో హంగ్ ఏర్పడితే బీఆర్ఎస్ని చీల్చుకొని హరీష్ రావు తన సొంత బలంతో బీజేపీని కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. వీళ్ళ ముగ్గురిలో ఎవరో ఒకరితో బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ ప్రమాదాన్ని కేసీఆర్ గుర్తించారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి 2028లో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయం. హంగ్ ఏర్పడడం పక్కాగా కనిపిస్తుంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే సూచనలు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఈ ముగ్గురికి అవకాశం ఇవ్వడం కంటే బీజేపీతో ముందే ఒక ఒప్పందం చేసుకుంటే పార్టీ చీలిపోకుండా ఉంటుంది. రేవంత్ మళ్ళీ సీఎం కాకుండా అడ్డుకున్నట్టు అవుతుంది. అందుకే ఒక ప్రణాళిక ప్రకారం టీఆర్ఎస్, బీజేపీ లోపకాయగా ఒప్పందం చేసుకున్నాయి. ఎన్నికల నాటి పరిస్థితులను బట్టి ముందు సీట్ల సర్దుబాటు చేసుకోవాలా, లేదా ప్రభుత్వ ఏర్పాటు కలిసి చేయాలా అన్నది అప్పుడు నిర్ణయించుకుంటారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ వస్తే ఏమిటి పరిస్థితి అనే ప్రశ్న కూడా తలెత్తింది. కాంగ్రెస్ సింగిల్గా అధికారంలోకి రాలేదు, కూటమిగా అధికారంలోకి రావాల్సి ఉంటుంది. కానీ తెలంగాణ ఓడిపోవడం మాత్రం పక్కా. అందువల్ల తాము రాష్ట్రంలో బతికి ఉండాలంటే బీజేపీతో పొత్తుకు వెళ్లడమే మంచిదని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అందుకే ఆ ముగ్గురు కంటే ముందే నిర్ణయం తీసుకున్నారు. బీజేపీని కలుపుకపోవడంలో ఆలస్యం చేస్తే రేవంత్ కాంగ్రెస్ గుడ్ బై చెప్పి బీజేపీతో చేతులు కలిపితే రాజకీయంగా తాము సమాధి అయిపోతామని కేటీఆర్ గుర్తించారు. అందుకే ముందు జాగ్రత్తగా బీజేపీతో ఒప్పందం చేసుకున్నారు.